హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రతీష సింపుల్ రెసిపీస్. నా స్టైల్లో పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్లా కట్ చేసుకొని మసాలా ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి పొడి మసాలా కోసం ప్యాన్ పెట్టుకొని లవంగాలు, చెక్క, ధనియాలు, వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని గసగసాలు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆ వేడికి సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ దినుసులన్నీ ఇంకా మిక్సీ పట్టేసుకోవాలండి ఈ విధంగా. ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని మీకు సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు యాడ్ చేసుకొని ఉల్లిపాయలు పింక్ షేడ్ వచ్చే వరకు చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న పొటాటోస్ని ఇంకా ప్యాన్లోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా చక్కగా తిప్పుకోవాలి. ఈ పొటాటోస్ కొంచెం మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు చూసారు కదా, ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. మీ కారానికి తగిన కారం కూడా యాడ్ చేసుకొని, రుచికి తగిన సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకా మొత్తం అంతా కలిసేలా చక్కగా తిప్పుకోవాలి. ఈ కారం పచ్చివాసన పోయి మంచిగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పొడి పట్టుకున్న పొడి మసాలా కూడా ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పులో కానీ రసంలో కానీ ఈ పొటాటోస్ ఫ్రై నంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారుగా ఎంత బాగుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. అంతే సింపుల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.